హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పొదిరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయాల్సింది. కానీ దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్, అండ్ ఫాలో, లైక్ అండ్ షేర్ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కోసం. ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మహాలక్ష్మి చక్రితో టీ హబ్లో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. చక్రి చాలా ఆతృతగా, అసలు మహా నన్ను ఎందుకు పిలిచింది, నాతో ఏం మాట్లాడాలనుకుంది, ఒకవేళ నేనంటే ఇష్టమని చెప్తుందా అని చెప్పేసి చాలా ఆశతో మహాలక్ష్మి పిలిచినట్టుగా కాఫీ హబ్కి వెళ్తాడు. ఇంకా చక్రిని చూసిన మహాకి, ఇప్పుడు నేను విడాకులు కావాలని చెప్పి చక్రికి ఎలా అడగను, కానీ ఇప్పటికీ నేను ఈ మా విషయం చక్రికి చెప్పకపోతే చక్రి మనసులో ఇంకా నా మీద ఎలాంటి ఆలోచన ఉందో నాకు తెలియక నేను ఇంకా సతమతం అవ్వాల్సి వస్తుంది అని తనలో తానే సతమతం అవుతూ చక్రిని చూసి, ఏంటి మహా ఇలా పిలిచావు అని చెప్పేసి చక్రి అడుగుతాడు. ఏం లేదు చక్రి గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఇక్కడికి రమ్మన్నాను అని చెప్పేసి అంటుంది. చెప్పండి మహాలక్ష్మి గారు అని చెప్పేసి అంటాడు. నాకు విడాకులు కావాలండి అని చెప్పేసి అంటుంది. ఇంకా మహాలక్ష్మి మాటలు వినగానే, విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు, అసలు ఇప్పుడు ఏమైంది, మీరు మా ఇంటికి వచ్చేస్తే చాలా సంతోషపడ్డాం, కానీ మళ్ళీ విడాకులు అంటారేంటి అని చెప్పేసి చక్రి అంటాడు. ఇదంతా నాకు తెలియదు చక్రి గారు, నాకైతే విడాకులు కావాలి, మనది అసలు పెళ్ళే కాదు, ఏ కారణం చేత నేను మీ ఇంట్లో ఉండాలి, నన్ను ఎలా ఉండమంటారు మీరు అని చెప్పేసి మహాలక్ష్మి కొంచెం గొంతు గట్టిగా మాట్లాడుతూ చక్రిని ప్రశ్నిస్తుంది. పాపం మహాలక్ష్మి మాటలు విన్న చక్రి ఏం సమాధానం చెప్పాలో తెలియక, అది కాదు మహాలక్ష్మి గారు, విడాకులు ఒకటే దీనికి మార్గం అంటారా, ఇంకా వేరే మార్గమే లేదా అని చెప్పేసి అడుగుతాడు. ఇంకేం లేదు చక్రి గారు, నేను మ్యూచువల్గా డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నాను, దానికి మీరు కూడా ఒప్పుకుంటే చాలా సంతోషం, మీరు ఒప్పుకుంటారనే అనుకుంటున్నా, నేను జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అంతే అని చెప్పేసి మహాలక్ష్మి అలా చెప్పేసి ఇంక అక్కడి నుంచి వచ్చేద్దామని ప్రయత్నించే లోపు, సరే మహాలక్ష్మి గారు, మీకు విడాకులు తీసుకొని విడిపోవాలని ఉన్నప్పుడు నేనేమని చెప్పి మిమ్మల్ని ఒప్పించగలను, ఏం మాట్లాడినా కూడా నా కుటుంబం కోసం స్వార్థంగా మిమ్మల్ని ఉంచడానికే నేను ప్రయత్నిస్తున్నట్టు మీకు అనిపించవచ్చు, ఖచ్చితంగా నేను మీ దృష్టిలో అలా కనపడాలనుకోవట్లేదు, సరే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, మీరు ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ చేస్తాను, మీకు కావాల్సింది విడాకులే కదా అని చెప్పేసి మహాలక్ష్మికి మాటిస్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్టుగానే ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాక, ఇదే విషయం మీ ఇంట్లో కూడా మనం మాట్లాడాల్సి ఉంటుంది చక్రి గారు, ఖచ్చితంగా మీకు కూడా అంగీకారమే అని మీరు కూడా చెప్పాలి అని చెప్పేసి అంటుంది. సరే మహాలక్ష్మి గారు, మీరేం చెప్తే అదే చేద్దాం, మీకు ఎలా కావాలంటే నేను అలానే చెప్తాను అని చెప్పేసి వీళ్ళిద్దరూ గుమ్మం బయటే మాట్లాడుకొని లోపలికి వస్తారు. ఇంకా నారాయణ, కేశవ, కన్నా అందరూ అక్కడే కూర్చొని ఉంటారు. పెద్ది కూడా ఉంటాడు. ఏంటి ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు, కలిసి వస్తున్నారు అని చెప్పేసి పెద్ది అడుగుతాడు. ఏం లేదన్నయ్య, మహాలక్ష్మి వస్తూ వస్తూ కనిపించింది, ఇంక దారిలోనే కదా అని తోడుగా నేను కూడా వచ్చాను అని చెప్పేసి చక్రి కొంచెం డల్గా మాట్లాడతాడు. ఏమైంది అన్నయ్య, బాగానే ఉన్నావా, ఎందుకు మొహం అదోలా ఉంది అని చెప్పేసి కేశవ అడుగుతాడు. ఏమైందో మహాలక్ష్మి గారిని అడుగురా అని చెప్పేసి చక్రి సమాధానం ఇస్తాడు. ఏమైంది మహాలక్ష్మి గారు, చక్రి అనే ఎందుకు అలా అంటున్నాడు అని చెప్పేసి కేశవ ప్రశ్నిస్తాడు. మీరందరూ ఆగండ్రా, చూస్తుంటే ఏదో అయినట్టే అనిపిస్తుంది, ఏమైందమ్మా చెప్పు అని నారాయణ అడుగుతాడు. అప్పుడు ఇంకా మహాలక్ష్మి, నాకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నానండి, దానికోసం మీ అందరి ఆమోదం కావాలి, అలాగే చక్రికి కూడా చెప్పాను, చక్రికి కూడా అంగీకారమే అని చెప్పాడు, సో మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఒక మాటగా చెప్తున్నాను, కావాలంటే నేను వెళ్ళి మ్యూచువల్గా కూడా ఒక్కరిదాన్ని నేను అప్లై చేయొచ్చు, కానీ మీకు కూడా విషయం తెలియజేయాలని ఇక్కడికి మేమిద్దరం కలిసి మీకు విషయం చెప్తున్నాం అని చెప్పేసి అంటుంది. ఇంకా మహాలక్ష్మి మాటలు విన్న వీళ్ళందరికీ అసలు ఏం మాట్లాడాలో తెలీదు. సేమ్ చక్రి చెప్పినట్టుగానే, మేమేం చెప్పినా తల్లి నేను ఉంచడానికే మేము స్వార్థంగా ఆలోచించామనే ఆలోచన నీ మనసులో ఉండొచ్చు, మీ ఇద్దరికి అంగీకారమే అంటున్నారు కాబట్టి మా అందరికీ బాధ అయినా కూడా మేము ఈ విషయంలో ఏం మాట్లాడలేం, ఇంకా ఆ భగవంతుడే చూసుకోవాలి మీ ఇద్దరిని కలపడానికి అని చెప్పేసి నారాయణ బాధతో బయటకు వెళ్ళిపోతాడు. ఇంకా వీళ్ళు అనుకున్నట్టుగానే మరుసటి రోజు
లాయర్ని కలవటానికి చక్రి మహాలక్ష్మి వెళ్తారు. ఇంకా లాయర్ దగ్గరికి వెళ్ళాక లాయర్ అడుగుతారు, అయితే ఇద్దరు మ్యూచువల్గా వచ్చారా డివోర్స్ తీసుకోవడానికి అని చెప్పేసి. అవును, మ్యూచువల్గానే వచ్చాం, చెప్పండి ఫార్మాలిటీస్ ఏంటి అని చెప్పి మహాలక్ష్మి అడుగు. కానీ దానికంటే ముందు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేయాలి. అసలు మీరు డివోర్స్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి అంటుంది. మీ ఇద్దరు ఒకరితో ఒకరు సంతోషంగా లేరా అని చెప్పేసి లాయర్ గారు అడుగుతారు. అది అంతా సంతోషంగా అంటే అసలు మేము పెళ్ళిలానే భావించట్లేదు లాయర్ గారు. ఇది నేను నా ఇండివిజువల్గా కూడా డివోర్స్కి అప్లై చేయొచ్చు, కానీ చక్రి అనుమానం కూడా ఉండాలి అని చెప్పేసి మేము మ్యూచువల్గా అప్లై చేయడానికి వచ్చాము అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. ఒకసారి నేను చెప్పేది ప్రయత్నించండి అమ్మా. డివోర్స్ కోసం తిరిగి తిరిగి చాలామంది వస్తూ ఉంటారు, కానీ తర్వాత నాకు మళ్ళీ డివోర్స్ వద్దు అని చెప్పేసి అంటారు. కాబట్టి మీరు సరిగా మాట్లాడుకొని ఒక ఆలోచనకు వచ్చాక నాకు చెప్పండి. కానీ అంతకంటే ముందు మీరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారా, అసలు నిజంగానే ఇష్టపూర్వకంగానే ఈ డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతారు. లాయర్ గారు, కావాలంటే చక్రి గారు ఇక్కడే ఉన్నారు, చెప్పండి అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. చక్రి, నీకు అనువాదమేనా ఈ డివోర్స్ తీసుకోవటం అని చెప్పేసి అడుగుతాడు. పాపం చక్రికి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇంకా లాయర్కి చక్రికి ఈ విడాకులు తీసుకోవడం ఇష్టం లేదు అని అర్థమవుతుంది. ఇంకా మహాలక్ష్మితో, ఈ మ్యూచువల్ డివోర్స్ నేను ఓకే చేయాలి అంటే ఖచ్చితంగా చక్రి ఈ పేపర్స్ పైన సంతకం చేయాలి. నీ భర్త అంగీకరిస్తేనే ఈ మ్యూచువల్ డివోర్స్ అనేవి అప్లై చేయడానికి అవుతుంది అని చెప్పేసి అంటాడు. ఇంకా మహాలక్ష్మి చక్రి వైపు చూడగానే ఇంకా చక్రికి ఏం చెప్పాలో తెలియక, సరే లాయర్ గారు, నేను ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ చేస్తాను అని చెప్పేసి అంటాడు. సరే, మీరు ఆలోచించుకొని రేపు ఒక మారు కనిపించండి, అప్పటికి మీరు ఓకే అని మ్యూచువల్గా డివోర్స్ అప్లై చేయాలంటే అలానే చేద్దాం అని చెప్పేసి ఇంకా లాయర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా వీళ్ళు ఇంటికి వచ్చేస్తారు. వచ్చాక ఇంకా లాయర్ గారు ఎలాగో రమ్మన్నారు కదా అని మరుసటి రోజు ఒకసారి మాట్లాడదామని చెప్పేసి మహాలక్ష్మి లాయర్ గారి దగ్గరికి వెళ్తుంది. ఇలా వెళ్ళేసరికి ఒక ఆవిడ కనిపిస్తుంది. ఈ కోర్టు దగ్గర ఈమెకేం పని, ఏమైనా పని మీద వెళ్తూ ఉండొచ్చు, కానీ వీడిని ఎక్కడో చూశానని అనిపిస్తుంది, ఎవరై ఉంటారు అని చెప్పి మహాలక్ష్మి ఆలోచనలో పడుతుంది. ఇంకా దూరం నుంచి మహాలక్ష్మిని చూసిన ఆవిడ కొంచెం దాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. అసలు నన్ను చూసి ఈవిడెందుకు దాక్కుంటుంది, అసలు ఎవరు ఈమె, నేను ఎక్కడైనా చూశాను అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి ఆమె ఆపే ప్రయత్నం చేస్తుంది. ఒక్క నిమిషం అండి, మీరెందుకు నన్ను చూసి దాక్కుంటున్నారు, అసలు ఏమైంది, మీరు నాకు తెలిసినట్టే అనిపిస్తుంది, నేను మీకు తెలుసా అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా ఏం మాట్లాడాలో అక్కడ ఆవిడకి తెలీదు, కానీ ఆవిడ కన్నా వాళ్ళ అమ్మ. ఇంకా మహాలక్ష్మి ఆలోచిస్తూ, ఓకే నాకు గుర్తొచ్చింది, మీరు కన్నా వాళ్ళ అమ్మ కదా, అలా ఎలా మీరు కుటుంబాన్ని వదిలేశారు, అలా ఎలా పిల్లల్ని వదిలేశారు, అసలు మీరు కనిపిస్తే నేను మీకు చాలా క్లాస్ ఇద్దామని చూస్తున్నా, అలా ఎలా ఇల్లుని వదిలేసి వెళ్ళిపోతారు అని, మీ భర్తను ఎలా వదిలేసి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి చడామడా తిట్టే ప్రయత్నంలో ఉంటుంది. ఇంకా ఆ మాటలు విన్న ఈ కన్నా వాళ్ళ అమ్మకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. నేనేం నా కుటుంబాన్ని నా పిల్లని వదిలేయాలని నేను అనుకోలేదమ్మా, నువ్వేదో పొరబడుతున్నావు, కొన్ని నిజాలు నీకు తెలియకుండా నువ్వు నా పైన అలా మాట్లాడటం సరికాదు అని చెప్పేసి చెప్తుంది. వయసులో పెద్దవాళ్ళు, మిమ్మల్ని మీరు వెనకేసుకోవడం బాగానే ఉంటుంది, కానీ కన్నాను చూడండి, తల్లి లేక ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు అని చెప్పేసి మహాలక్ష్మి చాలా కోపంతో సమాధానమిస్తుంది. ఇలా మహాలక్ష్మి కన్నా వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉండగా మహాలక్ష్మికి వాళ్ళ నాన్న ప్రతాప్ కాల్ చేస్తాడు. ఇంకా వాళ్ళ నాన్నగారితో మాట్లాడడం ఇష్టం లేక కాల్ కట్ చేసేస్తుంది. మళ్ళీ కాల్ చేస్తాడు, మళ్ళీ కాల్ కట్ చేసేస్తుంది. ఇంకా ఆ ఫోన్ పైన వస్తున్న ఆ కాల్ ప్రొఫైల్ చూసేసి ఈ కన్నా వాళ్ళమ్మ ఆ ప్రతాప్ని చూస్తుంది. ఇంకా ఆమె తదేకంగా అదే ఫోటోని చూస్తూ, అసలు ఈమెకి ఈయన ఏమవుతారు, ఈయన తినికెందుకు కాల్ చేస్తున్నారు అని కన్నా వాళ్ళమ్మ మనసులో అనుకుంటూ ఇంకా అడిగేస్తుంది. ఎవరమ్మా, ఫోన్ మాట్లాడొచ్చు కదా, ఎందుకు కాల్ కట్ చేస్తున్నావు అని చెప్పేసి అంటుంది. ఆయన మా నాన్నగారు, నాకు ఇప్పుడు ఆయనతో మాట్లాడాలని లేదు, ముందు నేను అడిగేదానికి మీరు సమాధానం చెప్పండి, మీరు కన్నాను ఎందుకు వదిలేశారు, అలాగా కుటుంబం ఎంత బాధపడుతుందో తెలుసా అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి విరుచుకుపడుతుంది. ఇంకా ఆ మాటలు విన్న కన్నా వాళ్ళ అమ్మకి ఇంకేం చెప్పాలో తెలియక, సరేనమ్మా నీకు వాస్తవం తెలియదు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు,
అసలు ఇదంతా జరగటానికి కారణమే మీ నాన్న అని చెప్పేసి అంటుంది. మా నాన్ననా? అసలు మా నాన్నని మీకు తెలుసా అని చెప్పేసి అడుగుతుంది. అసలు ఇన్ని అడుగుతున్నావు, నువ్వేమవుతావు ఆ కుటుంబానికి అని చెప్పేసి కన్నా వాళ్ళమ్మ అడుగుతుంది. నేనెవరో మీకు తెలుసు అన్నారు కదా, వాళ్ళు ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నారు అని చెప్పేసి అంటుంది. ఆహా, నీ నోటితో చెప్తే విందామని అని కన్నా వాళ్ళమ్మ అంటుంది. ఆ ఇంటి కోడల్ని నేను, ఆ ఇంటిలో చక్రిని పెళ్లి చేసుకున్నాను, మీకు తెలుసు కదా అని చెప్పేసి అంటుంది. ఓహో, ఆ ఇంటి కోడలువా? మరి మీ నాన్న ఎలా ఒప్పుకున్నాడమ్మా పెళ్ళికి? మీ నాన్నకి ఆస్తిపరులు, అంతస్తు ఉన్నవాళ్ళు అల్లులుగా రావాలి కదా, మరి చక్రిని ఎలా చేశారు అని చెప్పేసి అంటుంది. ఏంటి మా నాన్న గురించి ఏదో అంతా తెలిసిన వారిలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. తెలియటం కాదు, ఈరోజు ఈ పరిస్థితిలో నేను కన్నాను వదిలేశాను, ఆ కుటుంబానికి దూరంగా ఉన్నాను అంటే మీ నాన్నే కారణం అని చెప్పేసి అంటుంది. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదండి, కొంచెం వివరంగా చెప్తారా అని చెప్పేసి అంటుంది. చాలా వివరంగా చెప్తానమ్మా, విను. నేను ఒక వ్యక్తిని ప్రేమించాను. ఆ విషయం నా అన్న అయినా మీ నాన్నతో చెప్పాను. నేను ఎవరో కాదు, నీ మేనత్తని అనేసరికి ఇంకా మహాలక్ష్మికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. మా నాన్న మీ అన్నయ్య, మీరేం మాట్లాడుతున్నారు అసలు అని చెప్పేసి అంటుంది. అవును, నేను ఒక వ్యక్తిని ప్రేమించాను, తనకిచ్చి పెళ్లి చేయమని అడిగితే మీ నాన్న తనకు ఆస్తి లేదు, అంతస్తు లేదు అని చెప్పేసి కడుపుతో ఉన్న నా గురించి కూడా ఆలోచించకుండా తనని చంపించేశాడు. ఏం చేయమంటావమ్మా, ఎవరి సపోర్ట్ లేదు. ఆ టైంలో తనని కోల్పోయే బాధలో ఉన్నాను, ఇంకేం చేయను. కనీసం నేను ఎన్ని బాధలు పడ్డా నా బిడ్డ అయినా సరే సంతోషంగా ఉండాలని చెప్పేసి అక్కడ వదిలేశాను. సో అప్పటి నుంచే వాళ్ళు నా కొడుకుని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు, చాలా మంచి వాళ్ళమ్మ. నారాయణ నాకు భర్త కాదు, ఆ కుటుంబం సొంత తమ్ముడు కాదు కన్నా, అయినా కూడా కన్నాని కంటికి రెప్పలా ప్రాణంగా చూసుకుంటున్నారు. అంత మంచి కుటుంబం మీద నా వల్ల మర్చిపడటం నేను తట్టుకోలేను. అందుకే మీ నాన్న చేసిన పనికి నేనెందుకు అమ్మ మాట పడాలి, వాళ్ళెందుకు మాట పడాలి అని చెప్పేసి ఇంకా కన్నా వాళ్ళ అమ్మ నిజం చెప్పేసరికి ఇంకా మహాలక్ష్మికి కన్నీళ్ళు లాగవు. ఏం మాట్లాడుతున్నారండి, మా నాన్నగారు మీ అన్నయ్య, మీరెవరో వ్యక్తిని ప్రేమిస్తే ఆయనకు ఆస్తి అంతస్తు లేదని మిమ్మల్ని విడదీశారా? విడదీయటమే కాకుండా కడుపుతో ఉన్న మీ బాధను కూడా అర్థం చేసుకోకుండా ఆయన చంపించేశారా? అసలు నాకు ఏం అర్థం కావట్లేదండి. కన్నా మీ సొంత కొడుకు కానీ నారాయణ మీ భర్త కాదా? కన్నాని ఇన్ని సంవత్సరాలు వీళ్ళు సొంత మనుషుల్లా చూసుకున్నారా అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి బాధతో అడుగుతుంది. అవునమ్మా, కానీ ఏ రోజు నేను నా కొడుకుని పూర్తిగా వదిలేలేదు. వాళ్ళకి దగ్గరలోనే ఉన్నాను, వాడి మంచి చెడు చూస్తూనే ఉన్నాను. వాడు సంతోషంగా ఉన్నాడని నమ్మాను కాబట్టి నా బిడ్డ దగ్గరికి నాకు వెళ్ళాలని ఉన్నా కూడా కొన్ని సందర్భాల వల్ల నేను వెళ్ళలేకపోయానమ్మా. కానీ ఏదైతేనేం మంచి కుటుంబంలో నా కొడుకున్నాడు, అంతకంటే నాకేం కావాలి అని చెప్పేసి అక్కడి నుంచి కన్నా వాళ్ళమ్మ వెళ్ళిపోతుంది. ఇంకా కన్నా వాళ్ళమ్మ మాటలు విన్న మహాలక్ష్మి అసలు ఏం చేయాలో తెలియక ఇంకా వెంటనే ముందు లాయర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని అనుకుంటుంది. ఇంకా దూరం నుంచి మహాలక్ష్మిని చూసిన లాయర్ గారు, రా అమ్మా రా, డివోర్స్ అన్నావు కదా, పేపర్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, ఇది ఎక్కడ చక్రి, సంతకాలు పెట్టేస్తే మ్యూచువల్ డివోర్స్ అప్లై చేసేద్దాం అని చెప్పేసి అంటారు. మాకేం డివోర్స్ వద్దు లాయర్ గారు, నేను చక్రిని వదిలేయాలనుకోవట్లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి, ఈ మాట చెప్దామని వచ్చాను, మాకు ఎలాంటి డివోర్స్ వద్దు అని చెప్పేసి మహాలక్ష్మి లాయర్ గారికి సమాధానం ఇస్తుంది. ఇంకా ఆ సమాధానం విన్న లాయర్ గారు చాలా సంతోషిస్తారు. అసలు మహాలక్ష్మిలో ఈ మార్పు రావడానికి కారణం ఏదైనా సరే వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు, అదే చాలు అని సంతోషిస్తాడు. ఇంకా అక్కడి నుంచి మహాలక్ష్మి చక్రి కోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. ఇంకా చక్రి వాళ్ళ ఇంట్లో ఉండేసరికి ఇంటికి వెళ్ళి ఇంకా అందరి ముందు మాట్లాడాలని ప్రయత్నించేసరికి ముందు చక్రికి సమాధానం అడుగుదాం అనుకుంటుంది, అసలు నిజంగానే తనకు విడాకులు కావాలా అని. ఇంకా నేను మీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటుంది. చెప్పండి, ఎక్కడికి రమ్మంటారు? ఓ, ఈరోజు మనం డివోర్స్కి అప్లై చేయాలి కదా, సంతకం పెట్టాలి కదా, నేను సరే వెళ్దాం అని చెప్పేసి అంటారు. ఏం సంతకం, అసలు మీరేమనుకుంటున్నారు, డివోర్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పేసి అంటుంది. అదేంటండి, మీరే కదా అడిగారు డివోర్స్ కావాలని, ఇప్పుడు నేను ఇస్తానని మాట్లాడతారేంటి అని చెప్పేసి చక్రి అంటాడు. డివోర్స్ లేవేం లేవు, నేనే డివోర్స్ ఇవ్వాలనుకోవట్లేదు, నేను వెళ్ళిపోవాలని కూడా అనుకోవట్లేదు, అయినా నన్ను పంపించడానికి మీకు అంత తొందర అని చెప్పేసి రివర్స్లో ఇంకా మాట్లాడుతుంది. అసలు ఇంకా మహాలక్ష్మి మాటలు విన్నా చక్రికి సంతోషంతో ఇంకా గంతులు వేసేయాలన్నంత హ్యాపీనెస్ ఉంటుంది. కానీ
అసలు ఏంటండి మీరు గంటకి డివోర్స్ కావాలంటారు, గంటకి వద్దా అంటారు, గంటకి వెళ్ళిపోతా అంటారు, ఇంకొక టైంకి ఉండిపోతా అంటారు, అసలు ఏమనుకుంటున్నారు మీరు అనేసరికి ఇంకా మాటలు విన్న నారాయణ, కేశవ, పెద్ది ఇంకక్కడికి వచ్చి కారణం ఏదైతే ఏమైందిరా, అమ్మాయి మనసు మారింది, అమ్మాయి నీకు విడాకులు ఇవ్వాలని అనుకోవట్లేదు, నీకు సంతోషించాల్సిన విషయమే కదా, ప్రశ్నిస్తావేంటి అని చెప్పేసి నారాయణ అంటాడు. ఇంకా పెద్ది కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు మహాలక్ష్మి, మాకందరికీ చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటుంది. ఇంకా వాళ్ళతో ఈ నిజం చెప్పలేక ఇంకా మహాలక్ష్మి ఇంకా బాధపడుతూ, ఖచ్చితంగా ఈ రోజు నుంచి కన్నాని నా బిడ్డలా నేను చూసుకుంటాను, మీ అందరికీ నేను ఇంట్లో ఒక ఆడ తోడుగా ఖచ్చితంగా నా నా బాధ్యతల్ని నిలబెట్టుకుంటాను, అలాగే నేను ఇంకా ఎప్పటికీ చక్రికి విడాకులు ఇవ్వను, తెలుసో తెలియకో మా నాన్న విషయంలో ఏదైనా తప్పు జరుగుంటే నా తరఫున క్షమించండి అని చెప్పేసి మాట్లాడేసరికి ఇంకా కేశవ, మహాలక్ష్మి గారు మీరు ఏం మాట్లాడుతున్నారు, మాకైతే అర్థం కావట్లేదు, కానీ కారణం ఏదైనా మీరు విడాకులు ఇవ్వాలి అనే ఒక ఆలోచనని వెనుకకు తీసుకున్నారు, మాకు అదే సంతోషం ఉంది అని చెప్పేసి అంటాడు. ఇంకా ఆ రకంగా మహాలక్ష్మి కన్నా వాళ్ళ అమ్మ నిజం చెప్పడంతో నిజం తెలుసుకొని తన మనసు మార్చుకొని ఇంకా చక్రికి విడాకులు ఇవ్వాలని ఆలోచనని వదులుకుంటుంది. ఇంకా ఆ విషయం విన్న కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంటుంది. ఆ రోజు నుంచి చక్రి అండ్ మహాలక్ష్మి చాలా సంతోషంగా ఉంటారు. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్లో. ఇంకా సరికొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా కబుర్లు చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఆల్.